हाई फ्रेंड्स वेलकम टू होम क्रिएशन ना चैनल नी మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నా నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్ కోసం ఈ వీడియోలో నేను బ్యాంగిల్ కి థ్రెడ్ ఎలా ర్యాప్ చేసుకోవాలనేది చూపిస్తాను వీడియో ఎండ్ వరకు చూడండి నేను ఫ్లాట్ 2 కట్ బ్యాంగిల్ అనేది తీసుకున్నాను గోల్డ్ కలర్ సిల్క్ థ్రెడ్ అనేది తీసుకున్నాను ఒక ప్యాడ్ అనేది తీసుకొని మనం ఈ గోల్డ్ కలర్ థ్రెడ్ ప్యాడ్ చుట్టూ మనం రౌండ్ గా చుట్టుకోవాలి నేను చూపిస్తున్న విధంగా మనం రౌండ్ గా చుట్టుకోవాలి మీకు ఏ కలర్ థ్రెడ్ కావాలంటే అది చుట్టుకోండి నేనైతే గోల్డ్ తీసుకున్నాను ఇంకొంటి ఇలా మనము ప్యాడ్ చుట్టూ ఇట్లా కొన్ని స్టాండ్స్ అనేది తీసుకోవాలి ఎన్ని స్టాండ్స్ తీసుకోవాలి అని డౌట్ రావచ్చు మీకు మీరు ఒక బ్యాంగిల్ అనేది తీసుకోండి తీసుకున్న తర్వాత ఒక 25 30 స్టాండ్స్ అనేవి తీసుకున్న తర్వాత ఒకవేళ మీకు కంప్లీట్ అవ్వకపోయింది అనుకోండి ఇంకా కొంచెం మిగిలిపోయింది అనుకోండి అప్పుడు ఎన్ని స్టాండ్స్ అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది ఒకటే బ్యాంగిల్ మీరు చేసుకోరు కదా ఎక్కువ బ్యాంగిల్స్ చేసుకుంటారు కాబట్టి ఆ విధంగా మీకు ఈ టిప్ అనేది యూజ్ అవుతుంది ఎందుకంటే నేను ఇప్పుడు ఇన్ని స్టాండ్స్ అన్నాను అనుకోని నేను తీసుకున్న బ్యాంగిల్ సైజే మీరు తీసుకోరు కదా నేను 2-4 తీసుకుంటే మీరు 2-6 తీసుకోవచ్చు అప్పుడు స్టాండ్స్ అనేది డిఫరెన్స్ వస్తుంది సో ఆ విధంగా అని చెప్తున్నాను చూడండి మనము థ్రెడ్ని కట్ చేసుకున్న తర్వాత గమ్ అప్లై చేసుకోవాలి ఇట్లా బ్యాంగిల్ మీద చేసుకొని థ్రెడ్ అనేది సాఫ్ట్గా పెట్టుకోవాలండి థ్రెడ్ మీద థ్రెడ్ అనేది రాకూడదు ఎందుకంటే బ్యాంగిల్ మనకి సైజ్ అనేది తగ్గిపోతుంది చూడండి బ్యాంగిల్ కి ఫస్ట్ మనం థ్రెడ్ అనేది స్టిక్ చేసుకున్న తర్వాత డ్రై అయిన తర్వాత మాత్రమే మీరు బ్యాంగిల్ కి వ్రాపింగ్ అనేది స్టార్ట్ చేయండి చూడండి ఇప్పుడు నేను వ్రాపింగ్ అనేది స్టార్ట్ చేశాను మనం చాలా సన్నగా థ్రెడ్ మీద థ్రెడ్ రాకుండా మాత్రమే బ్యాంగిల్ కి థ్రెడ్ అనేది చుట్టుకుంటూ ఉండాలి ఎంత సన్నగా మీకు వీలైతే అంత సన్నగా వ్రాపింగ్ అనేది చేసుకోవాలి మనకి ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ టూ ఫింగర్స్ తో సపోర్ట్ తీసుకుంటూ మనము బ్యాంగిల్ కి థ్రెడ్ అనేది చుట్టుకుంటూ ఉండాలి ఇప్పుడు ఎందుకంటే థ్రెడ్ మీద థ్రెడ్ వచ్చింది అనుకోండి మనకి బ్యాంగిల్ సైజ్ డిక్రీజ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి సో అందుకు మనము చాలా సన్నగా వ్రాపింగ్ అనేది చేసుకోవాలి థ్రెడ్ మనం ఫస్ట్ బ్యాంగిల్ కి పెట్టాం కదా అది డ్రై అయిన తర్వాత ఎందుకు పెట్టాలంటే మనకి డ్రై అవ్వక ముందు అయితే అటు ఇటు జరిగిపోతూ ఉంటుంది మనం ర్యాప్ చేసినప్పుడు అందుకోసమని మనకు డ్రై అయిన తర్వాత వ్రాపింగ్ అనేది స్టార్ట్ చేయాలి ఇంకా నా ఛానల్లో చాలా హ్యాండ్ మేడ్ బ్యాంగిల్స్ కానీ సారీ పిన్స్ రబ్బర్ బ్యాండ్స్ చౌకర్స్ ఇయర్ రింగ్స్ ఫింగర్ రింగ్స్ అన్ని కూడా ఫర్దర్ గా వీడియోస్ రాబోతున్నాయి సో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి చూడండి థ్రెడ్ లాస్ట్ కి ఇంకా బ్యాంగిల్ కి మిగిలిపోయింది కదా నేను పైన స్టిక్ చేశానండి చూపించాను కదా గమ్ అప్లై చేసుకొని పైన స్టిక్ చేశాను చాలా మంది కింద స్టిక్ చేస్తారు ఎందుకంటే మనకి బ్యాంగిల్ సైజ్ కొంచెం డిక్రీజ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి కానీ నేను నా ఓన్ గా నేను ఇట్లా పైన స్టిక్ చేస్తానండి మీరు కావాలంటే కిందైనా స్టిక్ చేసుకోవచ్చు చూడండి పైన స్టిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ నేను కొన్ని స్టాండ్స్ అనేది తీసుకొని మిగిలిన బ్యాంగిల్ కి చుట్టుకోవడం కోసం కొన్ని స్టాండ్స్ తీసుకొని గమ్ అప్లై చేసుకొని స్టిక్ చేస్తున్నాను చూడండి ఈ విధంగా మనం స్టిక్ చేసుకోవాలి అప్పుడు ఇంకా డ్రై అయిన తర్వాత సేమ్ మళ్ళీ వ్రాపింగ్ అనేది మనం స్టార్ట్ చేసుకోవాలి ఎందుకంటే ఇలా మనకి పైన పెట్టుకోవచ్చు మనము కుందన్స్ కిందకి వెళ్ళిపోతుందండి ఆ థ్రెడ్ అప్పుడు మనకి ఏం కాదు బ్యాంగిల్ అనేది సైజ్ డిక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉండదు అదే మీరు ప్లెయిన్ బ్యాంగిల్స్ చేసుకున్నారనుకోండి అప్పుడు కింద మీరు స్టిక్ చేసుకోవాలి కంపల్సరిగా కుందన్ డిజైన్స్ చేసుకున్నప్పుడు ఇలా పైకి స్టిక్ చేసుకుంటే మనకి ఏం కాదండి బ్యాంగిల్ సైజ్ ఏం డిక్రీజ్ అవ్వదు సో నా ఛానల్లో చాలా వీడియోస్ వస్తాయి ఒకసారి చూడండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ప్రీవియస్ గా సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్ మెటీరియల్ వీడియో అంతా చేశానండి ఎవరికైనా తెలియని వాళ్ళకి తెలుస్తుంది కదా అనేసి ఆ వీడియో కూడా చూడండి అండ్ మళ్ళీ బ్యాంగిల్స్ కి మనకు ఒక మార్కింగ్ చార్ట్ అనేది కావాలి అది కూడా నేను చేశాను వాటి వీడియో లింక్స్ అనేది నేను ఐ బటన్ లో ఇస్తాను డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను ఒకసారి ఆ వీడియోస్ కూడా చూడండి ఇలా మొత్తం వ్రాపింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ గమ్ అప్లై చేసుకొని కిందకి స్టిక్ చేయాలి చూడండి నేను గమ్ అప్లై చేసుకొని కిందకి స్టిక్ చేస్తాను నాకు మీరు ఆర్డర్ ఇవ్వాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఇన్స్టాగ్రామ్ కానీ వాట్సాప్ నెంబర్ కానీ మీరు మెసేజ్ చేసి ఆర్డర్ అనేది ఇవ్వచ్చు విత్ రీజనబుల్ ప్రైజెస్కి మాత్రమే నేను చేస్తున్నాను బల్క్ ఆర్డర్స్ కూడా అవైలబిలిటీ ఉంది మీరు వేరే పేజెస్తో కాస్ట్ కంపారిజన్ చేసుకొని మాత్రమే నాకు ఆర్డర్ అనేది ఇవ్వండి సైజెస్ కానీ డిజైన్స్ కానీ మీకు నచ్చినట్టు కస్టమైజేషన్ అనేది అవైలబుల్ ఉందండి సో ఆర్డర్ అనేది చేసుకోండి స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీకు ఇంకా ఫర్దర్గా ఏం డీటెయిల్స్ కావాలనుకుంటే నాకు మెసేజ్ చేయండి లేదంటే మీకు ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫైనల్గా ర్యాప్ చేశాక బ్యాంగిల్ అనేది ఈ విధంగా ఉంది